హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 1/2 లీటర్ పాలను తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్లేదు, నార్మల్ మిల్క్ అయినా పర్లేదు. 1/2 లీటర్ దాకా పాలని ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత మీకు నచ్చిన ఫ్లేవర్ని కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. మార్కెట్లో చాలా రకాల కస్టర్డ్ పౌడర్స్ దొరుకుతాయి. అందులో మోస్ట్లీ వెనీలా అండ్ బటర్ స్కాచ్ అయితే బాగుంటాయి. మనం ఇందాక గిన్నెలో ఉంచుకున్న పాలలో ఒక 1/2 కప్ పాలు దాకా ఇందులోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా కప్లో తీసుకున్న మిల్క్లో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ పాలు పూర్తిగా కలిసేటట్టుగా ఈ విధంగా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పాలని స్టవ్ మీద పెట్టుకొని పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేయండి. లేదా మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి టేస్ట్. ఈ షుగర్ అంతా కరిగే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇంకొకసారి అలా మిక్స్ చేసుకొని దీన్ని మిల్క్లో యాడ్ చేసేసుకోండి. ఈ కస్టర్డ్ మిల్క్ని పాలలో వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోండి, లేదంటే ఉంటలు కట్టిపోతాయి. తరువాత ఒక 2 to 3 మినిట్స్ వరకు స్టవ్ మీదే ఉంచండి లో ఫ్లేమ్లో. ఇంకా అంతకుమించి ఎక్కువసేపు ఉంచితే చిక్కబడిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు దించుకొని మీగడ కట్టకుండా గరిటెతో తిప్పుకుంటూ పూర్తిగా చల్లారనివ్వండి. సో అలా స్పూన్తో తిప్పుకుంటూ ఉండడం వల్ల పైన మీగడ అనేది కట్టకుండా ఉంటుంది. సో ఇంకా కాస్త చల్లారిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని పక్కకు తీసుకొని మనకి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసేసుకోవడమే. నేనైతే యాపిల్, బనానా తీసుకున్నాను. ఇంకా మీకు కావాల్సినటువన్నీ తీసుకోవచ్చు, పోమోగ్రానైట్, గ్రేప్స్ అలా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి అందులోకి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టటడైన్, ఫ్రూట్ సలాడ్ రెడీ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేసేయండి.